హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ సక్సెస్ఫుల్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈ జాన్రా, సర్వైవల్ డ్రామా అలాంగ్ విత్ సైఫై ఫిక్షన్. ఈ జాన్రా ఇట్ సెల్ఫ్ చాలు. మనం అసలు అంటే ఈ షో ఎందుకు చూడాలి అనేటువంటి క్వశ్చన్కి ఆన్సర్ జాన్రా ఇట్ సెల్ఫ్ చాలు. కానీ అసలు ఈ షో ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఇన్ డీటెయిల్డ్గా మీరు ఎందుకు చూడాలో మనతో డిస్కస్ చేయడానికి ద క్రియేటర్ ఆఫ్ దిస్ షో ప్రశాంత్ వర్మ, the director of this show Anish Kurivella, and the producer of this show Gopi Achanta garu, along with the actor myself Nandu. మేము నలుగురం డిస్కస్ చేసుకోబోతున్నాం. మీకు ఇన్ డీటెయిల్డ్గా ఈ షో ఎందుకు చూడాలో ఇంకా మిమ్మల్ని ఎగ్జైట్ చేసేటువంటి పాయింట్స్ ఏ ఉన్నాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. హలో ఎవ్రీవన్. గోపి సార్, హాయ్ సార్. నాకు తెలిసి మనం ఐ థింక్ షో స్టార్ట్ అవ్వక ముందు ప్రశాంత్ అనుకున్నప్పుడు, ఈ కథ అనుకున్నప్పుడు మీరు ముగ్గురు కలిసి ఉంటారు. ఆ తర్వాత మధ్య మధ్యలో మీరు కలిసి ఉంటారు. కానీ విత్ ది యాక్టర్స్ ఈ కాంబినేషన్లో కలవడం ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. షో అంతా అయ్యి మొత్తం రిలీజ్ అయిపోయి సక్సెస్ఫుల్గా రన్ అయిన తర్వాత మేము అందరం ఈ కాంబినేషన్లో కలవడం. సో ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్. ఫస్ట్లీ క్రియేటర్ ఆఫ్ ద షో నుంచి స్టార్ట్ చేద్దాం మన ఈ ఇంటర్వ్యూ. ప్రశాంత్, ఎందుకు చూడాలి అనేది చెప్పండి, బట్ అసలు ఎలా స్టార్ట్ అయింది? యూనో ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్, ఒక ఐలాండ్, అక్కడ సర్వైవల్ డ్రామా పెడదాము, అందులో కూడా సైఫై ఫిక్షన్ని ఇంక్లూడ్ చేద్దాం అనేది. వేర్ డిడ్ దిస్ స్టార్ట్? వాట్ ఇన్స్పైర్డ్ యూ టు రైట్ దిస్? ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ జానర్. అంటే లైక్ ఒక సర్వైవల్ డ్రామా అనేది చాలా మూవీస్ వచ్చాయి అంతకుముందు. లైక్ మనం వెరీ పాత సినిమాలు చూస్తే గుమ్నామ్ లాంటి ఫిల్మ్స్ వచ్చాయి, వేర్ బంచ్ ఆఫ్ పీపుల్ ఆర్ స్ట్రాండెడ్ ఆన్ అన్ ఐలాండ్ అండ్ అక్కడ జరిగే ఒక మిస్టీరియస్ స్టఫ్ అనేది ఎప్పుడు చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. అంటే లైక్ ఐ ఇమాజిన్ మై సెల్ఫ్ ఇన్ కేస్ నేను అక్కడ ఉంటే ఏంటి అన్నది చాలా అంటే నేను లాస్ట్ వరకు బతుకుతానా, ముందే చచ్చిపోతానా అన్నది ఎప్పుడు చాలా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. అంటే చాలా సినిమాలు వచ్చినాయి అలాంటివి. సో ఆ జానర్లో ఒక ఫిల్మ్ రాయాలి అని చెప్పి ఐ స్టార్టెడ్ రైటింగ్ దిస్, బట్ ఇట్ హ్యాస్ టు బీ సంథింగ్ డిఫరెంట్. లైక్ ఏంటి ఆ కొత్త ఐడియా అన్నది చాలా చాలా ఆలోచిస్తే కనుక ఐ క్రాక్డ్ వన్ ఐడియా. సో దట్ ఐ థాట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ సైఫై పాయింట్ ఆఫ్ వ్యూలో. అది కాకుండా హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా మేజర్గా ఈ సిరీస్లో రాసాం. ఇనిషియల్గా ఇట్ వాజంట్ సపోజ్ టు బి అ సిరీస్, ఇట్ వాజ్ సపోజ్ టు బి అ ఫిల్మ్. బట్ దాని తర్వాత క్యారెక్టర్స్ అన్ని చాలా బాగా డెవలప్ చేసాం. టీమ్ ఆఫ్ రైటర్స్ అందరం కలిసి క్యారెక్టర్స్ బాగా ఫ్లెష్ అవుట్ చేసాం. సో తర్వాత ఏమనిపించింది అంటే కనుక ఇది ఒక వెబ్ సిరీస్లా చేస్తే కానీ ఈ క్యారెక్టర్స్ అన్నిటికి జస్టిఫై చేయలేము, బికాజ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ సో యూనిక్. అండ్ ఒక ఫిల్మ్లో ఇన్ని క్యారెక్టర్స్ని మనం చెప్పలేము అని చెప్పి దాని తర్వాత వెన్ దిస్ వెబ్ సిరీస్ అన్నది స్టార్ట్ అయ్యిందో, ఐ థింక్ ఇట్ వాజ్ ద ఫస్ట్ వెబ్ సిరీస్ హాట్స్టార్ హ్యాడ్ okayed. Like, you know, I think it took us a lot of time to make this happen because it is a very difficult project. But first నేను హాట్స్టార్ పిచ్ చేసినప్పుడు ఇట్ వాజ్ దే సెడ్ దిస్ ఇస్ ద ఫస్ట్ సిరీస్ దట్ దే okayed అనమాట. సో యా, ఐ మీన్ ఇట్స్ అ వెరీ యూనిక్ స్టోరీ అండ్ పర్టికులర్గా ద స్టోరీ హ్యాస్ గ్రేట్ క్యారెక్టర్స్ అండ్ గ్రేట్ ఎమోషన్స్ బిట్వీన్ ద క్యారెక్టర్స్. బట్ మీరు అంతకుముందు ఎన్ని ఫిల్మ్స్ చూసినా సరే, ఎన్ని స్టోరీస్ చూసినా సరే, ఇలాంటి ఒక స్టాండర్డ్ ఐలాండ్లో ఒక ఐలాండ్లో స్టాండ్ అయిపోయిన పీపుల్ మధ్య స్టోరీస్, దిస్ ఇస్ ఇట్ విల్ ఆఫర్ సంథింగ్ టోటలీ డిఫరెంట్. ఇట్ ఇస్ వెరీ కాంట్రాస్ట్. ఇట్ ఇస్ అదైతే 100% షూర్. బికాజ్ ఇట్ విల్ డెఫినెట్లీ షాక్ ది ఆడియన్స్. బికాజ్ మీరు అన్నట్టుగా ఒక ఐలాండ్లో ఒక సర్వైవల్ అనేసరికి మీరు ఎన్నో సినిమాలు చూసాం, ఎన్నో రకరకాల విషయాలు చూసుంటాం దీనికి సంబంధించి. అక్కడ ఎక్కడ కూడా ఈ ఫ్యామిలీ డ్రామా అనేది ఎక్కడ ఇంక్లూడెడ్ లేదు ఇప్పటి వరకు కూడా. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏదో అక్కడ ఉన్నట్టుగా. కానీ అందులో కోర్ తెలుగు ఎమోషన్ ఉన్నటువంటి ఫ్యామిలీస్ అందరూ కలిసి ఒకటే దగ్గర ఉండటం. ఎక్కువ రివీల్ చేయొద్దు సిరీస్ అండ్ యు నో దే నీడ్ టు know these details ఎపిసోడ్ కి ట్విస్ట్ గానీ హ్యాంగర్ గానీ. ఐ థింక్ నేను రాసిన స్టోరీస్ అన్నిట్లో దిస్ టుక్ ద లాంగెస్ట్ అనమాట. ఐ థింక్ వీ వర్క్డ్ ఆన్ ఇట్ ఫర్ 2-3 years రాసాం. రాయడమే అంత టైం పట్టింది, స్క్రిప్ట్స్ వెళ్ళలోనే అంత టైం పట్టింది, బయట రాయడానికి ఇంకా టైం పట్టింది. తర్వాత మళ్ళీ when Anish took over, he spent another 1 year rewriting it. And I mean, he took it to the next level. True. ప్రశాంత్ ఫిల్మోగ్రఫీలో చూస్తే ఆర్ హిస్ థాట్ ప్రాసెస్ ఏం చూస్తే ఆన్ నుంచి స్టార్ట్ చేసి కల్కి, you know, he's made some great zombie రెడ్డి చేసి ఒక కైండ్, అంటే తెలుగులో అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫర్ షూర్లీ. ఆ తర్వాత దెన్ హీస్ మేడ్ ఇట్ వెరీ బిగ్ విత్ హనుమాన్. ప్రశాంత్ కైండ్ ఆఫ్ స్టైల్కి అనీష్ కురివెల్లా ఇస్ అబ్సల్యూట్ కాంట్రాస్ట్లా అనిపిస్తుంది.
Hanuman, Kalki's, Zombie Reddish to Avakai Biryani. It's a fusion for surely. Anish, meeku ee katha when it's coming from Prasanth Varma in particular ga and katha vinnappudu, what was your take on the script? See, I've always been a filmmaker who's been excited about jumping into different genres. Yeah. That's what excites me as a filmmaker. Yeah. I don't like repeating myself. In fact, me filmography kuda very contrast. Avakai Biryani Yeah. and then Konte Koti. Yeah, whether it's Konte Koti or And God. Avakai Biryani or Gods of Dharmapuri, I've always enjoyed jumping into another world. So when I read Prasanth's story, for me it was an invitation to another world. And that's what any filmmaker needs, an invitation to jump into something that is exciting and fearful and risky. Prasanth See- Verma's invitation to the mystery of Moksha. Exactly. So that invitation from Prasanth to, read his story, understand his universe, Yeah. and get into that was for me very exciting and compelling, because that's what I look for as a filmmaker. That's what intrigues me as a filmmaker. For me, there has to be an element of fun and adventure, and there has to be an element of risk and fear in any project that I do, because that's my gut instinct, that if something is difficult and challenging, it has to be worth it. All those aspects, all those criteria that I look for in a story were all crossed off in Prasanth's story. Yeah. And he gave me that freedom to then kind of develop it and kind of build that universe even more. And that's how I got into it. The sci-fi island survival story aspect of it at the top layer is the most exciting thing. Yeah. And like Prasanth was saying, the way we dealt into really complex human relationships, Yeah. between family members, that was something which was very new and exciting. So getting a cast like this together, 28-30 people, Ensemble. and figuring out the complexities of everyone's Yeah. characters, that was a real kick. That was fun. Yeah. So there are a lot of other factors that excited you. And filming of this show kuda is very exciting as a director for you. True. Sir, Gopi garu, అసలు ఆచంట గోపి అనే టైటిల్ ఎవరు మీరు చాలామందికి తెలియకపోయినా, అంటే యాజ్ ఇదిగా అంటే ఇన్ పర్సన్ తెలియకపోయినా చూడనప్పటికీ చాలామంది ఎప్పుడైతే గోపి ఆచంట అని చెప్పి ప్రొడ్యూస్డ్ బై అని వస్తుందో వాళ్ళకి కనిపించేవన్నీ బ్లాక్ బస్టర్ బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్స్, 100 కోట్ల సినిమాలు, బాలయ్య బాబు, మహేష్ బాబు గారు, ఇలా అందరు పెద్ద సినిమాలు సార్. ఫర్ ద ఫస్ట్ టైం మన ప్రొడక్షన్ హౌస్ నుంచి దిస్ ఇస్ అవర్ ఫస్ట్ డిజిటల్ ఇది కదా సార్. అవును. అండ్ మీరు డిజిటల్ సైడ్ వచ్చినా కూడా ఆ స్కేల్లోనే చేస్తాం, అంతకంటే తక్కువ దిగి మాత్రం మేము చేయము అని చెప్పి ఏమైనా ఫిక్స్ అయ్యారా సార్? ఫస్ట్ ప్రాజెక్టే డిజిటల్కి వచ్చినప్పుడు మోస్ట్ ఐ థింక్ హ్యాస్ టు బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్స్ దట్ ఈస్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్ ఇవాళ రోజున. అండ్ మీకు బాగా నచ్చింది ఏంటి సార్? హౌ డిడ్ దిస్ ప్రాజెక్ట్ కమ్ టు యూ? ద బెస్ట్ ఇన్ ద బిజినెస్, Disney Plus Hotstar and 14 Reels Plus coming together. How did this happen, sir, actually? యా యాజ్ యూ సెడ్, మేము సినిమాల ప్రొడక్షన్లో ఉన్నాం. సో అప్పుడు నాకు డిజ్నీ హాట్స్టార్ నుంచి ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఓటీటీ ఈజ్ ఏ బిగ్ ప్లాట్ఫామ్, ఇట్స్ గ్రోయింగ్, ఇట్స్ డెవలపింగ్, ఎమర్జింగ్. సో ఈ ప్లాట్ఫామ్లో కూడా మనం ఎంటర్ అవ్వాలి, అసలు దీంట్లో న్యూయాన్సెస్ ఏంటో తెలుసుకోవాలి, ఈ ప్లాట్ఫామ్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనే ఒక యాటిట్యూడ్తో నాకు ఆపర్చునిటీ రాగానే గ్రాబ్ చేశాను. సో బడ్జెట్ అంతా ఇట్స్ అలైన్డ్ విత్ సినిమా స్కేల్తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ తక్కువ అనిపించవచ్చు, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జస్ట్ షోస్, తెలుగు షోస్ లాగా చూస్తే కనుక ఇట్స్ అవుట్ దేర్ సార్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. బడ్జెట్ అంటే కథకు తగ్గట్టుగానే వాళ్ళు మేము కూర్చొని డిసైడ్ చేసాము. సో దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఒకటే ఏంటంటే, నాకు సినిమాలు అలవాటు. సినిమాల్లో ఏంటంటే స్టోరీ కంక్లూడ్ చేసేస్తాం. అవును. బట్ సిరీస్లో ఏంటంటే క్లిఫ్ హ్యాంగర్, అంటే మనం స్టోరీ కంక్లూడ్ చేయం. సో ఒక్కొక్క ఎపిసోడ్కి ఒక క్లిఫ్ హ్యాంగర్ ఏదో పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ స్టోరీ, నెక్స్ట్ ఎపిసోడ్కి ఇంట్రెస్టింగ్గా ఆడియన్స్ని ఎలా ఇంట్రెస్టింగ్గా హుక్ చేయగలం అనేది. సో అది కొద్దిగా కొత్తగా కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. మీరు ప్రశాంత్ ఇనీషియల్గా డిస్కస్ చేసుకున్నప్పుడు ద స్టోరీ ఎగ్జైటెడ్ యూ యాజ్ మచ్ సార్? ఈ క్లిఫ్ హ్యాంగర్స్ ఇవన్నీ నా దగ్గరికి వచ్చినప్పుడే ఆల్మోస్ట్ ఒక 70-80% పైన స్టోరీ అయిపోయింది, అయిపోయి వచ్చింది. వీ హ్యాడ్ ఎ కపుల్ ఆఫ్ డిస్కషన్స్. బట్ స్టోరీ అంటే వాళ్ళకి నచ్చింది మనం డెలివరీ చేయాలి అనే దీంట్లోనే ఉన్నాం అనమాట, అంతే. లవ్లీ. అండ్ మీకు తెలుసా సార్, 14 రీల్స్ నుంచి ఫస్ట్ కాల్ నాకు ఏ రోజైతే వచ్చిందో, ద నేమ్స్ అంటే అది ఎంత ఒక యాక్టర్కి ఎలాంటి ఒక కిక్ ఇచ్చిందంటే, గోపి ఆచంట, 14 Reels Plus, ప్రశాంత్ వర్మ, హీఈస్ ద క్రియేటర్, అనీష్ కురివెళ్ళ,
అనేసరికి అసలు ఏంటి నిజంగా మనకే ఫోన్ వచ్చిందా ఒకసారి ఇవాళ ఏమన్నా ఏప్రిల్ ఫుల్ చేంజ్ చేయట్లే కదా అనేసి అనిపించింది. దిస్ కాంబినేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఎక్సైటింగ్ యాజ్ యాక్టర్స్గా అండ్ ఆల్సో ఫర్ ది ఆడియన్స్ సార్. It's a very exciting combination to have you three, run the show. So brilliant. And Prasanth, ఇప్పుడే గోపి సార్ చెప్పినట్టు మీరు సినిమాలు రాశారు అంటే స్క్రిప్ట్స్ విల్లో ఇంకేమన్నా సిరీస్లు అంతకుముందు రాశారేమో మాకు ఆడియన్స్కి అయితే తెలీదు. ఇదే ఫస్ట్ సిరీస్ మీరు రాశారు. సో సినిమా రాయడానికి సిరీస్ రాయడానికి ఇట్స్ కంప్లీట్. ఇక్కడేమో ప్రతి ఎపిసోడ్కి స్టార్ట్ మిడ్ ఎండ్ ఏమో క్లిఫ్ హ్యాంగర్ కింద వదులుతారు. ఇలా 8 ఎపిసోడ్కి స్టార్ట్ మిడ్ క్లిఫ్ హ్యాంగర్ 8 ఎపిసోడ్స్కి చేసి అండ్ ఫైనల్ ఒక కంక్లూజన్ ఇవ్వటం. దిస్ ప్రాసెస్ ఆఫ్ రైటింగ్ అ సిరీస్ అ వెబ్ సిరీస్ ఇస్ కాంట్రాస్ట్ టు సినిమా కాబట్టి వాజ్ ఇట్ రియల్లీ డిఫికల్ట్ టు ఈ ఐడియా కన్సీవ్ చేసినప్పటి నుంచి ఫ్రమ్ దేర్ టు డెవలప్? వెరీ డిఫికల్ట్. నేను ఇది రాసిన తర్వాత ఇంకా సిరీస్ రాయడం మానేశాను. ఇంకా చాలా అనుకున్నారు అంత టైం పట్టింది. నేను మీది ఐఎమ్ సారీ టు ఇంటరప్ట్, ఒక ఇంటర్వ్యూ చూశాను. ప్రశాంత్ ఏమని చెప్తున్నారంటే రెడ్ కార్డ్స్ పోస్ట్ చేసి ఫస్ట్ హాఫ్లో ఇన్ని హై సీన్స్, సెకండ్ హాఫ్లో ఇన్ని హై సీన్స్, హౌ డూ యూ గో ఫ్రమ్ ఫస్ట్ హై సీన్ టు సెకండ్ హై సీన్, ఈ ఎల్లో కార్డ్స్ మీద రాస్తాం అనేది. సో ఆ ప్రాసెస్కి దీనికి అసలు సంబంధం లేదు. నేను లైక్ ఐ సెడ్ ఈ స్టిక్కీ నోట్స్ ఉంటాయి కదా, స్టిక్కీ నోట్స్. సో జనరల్గా నా రూమ్లో ఇక్కడ ఒక స్టోరీ అలా 6 స్టోరీస్ ఉంటాయి. ఓకే. సో కాసేపు ఈ స్టోరీ మీద డిస్కస్ చేస్తాం, ఆ స్టోరీ మీద డిస్కస్ చేస్తాం. ఈ వెబ్ సిరీస్ రాసేటప్పుడు మొత్తం రూమ్ నిండా స్టిక్కీ నోట్స్ ఉండేవి. అంతా ఒకటే స్టోరీ, మొత్తం ఒకటే స్టోరీ. అన్ని క్యారెక్టర్స్, అసలు ఇంత క్లిఫ్ హ్యాంగర్స్, ఎపిసోడ్స్, అమ్మో ఇట్ ఈస్ సో డిఫికల్ట్. అంటే ఐ థింక్ అనీష్ టుక్ ఓవర్ చేయకపోతే కనుక ఐ వుడ్ హ్యావ్ నెవర్ టేకెన్ దిస్ ఫార్వర్డ్. ఇట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు మేక్ దిస్ అనమాట. అండ్ ఈవెన్ డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అప్పటికి నేను ఐ వాజ్ స్టక్ విత్ ద అదర్ ఫిల్మ్స్ దట్ ఐఎమ్ డూయింగ్. సో వీ వర్ లుకింగ్ ఫర్ అదర్ డైరెక్టర్స్ టు డైరెక్ట్ దిస్. ఆ ప్రాసెస్లో ఐ థింక్ వీ వెంట్ త్రూ ఆల్మోస్ట్ 10 డైరెక్టర్స్. ఓకే. ఐ కాంట్ నేమ్ దోస్ బిగ్ పీపుల్. అందరూ చాలా మంచి డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్. అందరూ చదవడం అమ్మో మా వల్ల కాదు, చదవడం మా వల్ల కాదు, అమ్మో ఇదంతా మా వల్ల కాదు అని అనుకున్నప్పుడు ఫైనల్గా అనీష్ ఎప్పుడైతే వచ్చారో దెన్ వీ వర్ సో హ్యాపీ అనమాట. బికాస్ లైక్ హీస్ డన్ Gods of Dharmapuri, and it was such an amazing series. True. And it takes a totally different mindset to do a web series. Correct. It's not easy. Yeah. So అప్పటికి గాడ్స్ ఆఫ్ ధర్మపురి టైంకి ఆయన మా వెబ్ సిరీస్లో రాజమౌళి గారు అనమాట. ఐ థింక్ తెలుగులో బిగ్గెస్ట్ ఫస్ట్ తెలుగు సిరీస్ లో బాగా హిట్ అయ్యి బయట హోర్డింగ్స్ కూడా వేసి హ్యూజ్ హిట్ అయినది గాడ్స్ ఆఫ్ ధర్మపురి. సో ఇంకా అప్పుడు అమ్మయ్య మనకి వెబ్ సిరీస్ స్పేస్ లో మాకు రాజమౌళి దొరికేశారు అని చెప్పి అక్కడి నుంచి హీ టుక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. అంటే హీ హ్యాడ్ ద పేషెన్స్, హీ హ్యాడ్ బికాస్ నాకే ఎవ్రీ టైమ్ రైటర్స్ ఫినిష్ ఎ డ్రాఫ్ట్ ఫస్ట్ నుంచి 8 ఎపిసోడ్స్ చదవాలంటేనే నాకు చాలా టైరింగ్ అనిపించేది. అండ్ ఐ మీన్ లైక్ ఆల్ థ్యాంక్స్ టు అనీష్ బికాస్ దిస్ థింగ్ హ్యాడ్ హ్యాపెండ్ ఫైనలీ. The best thing that could have happened to this series as far as I am concerned is Anish. Lovely sir, beautiful. Ante he was so kicked up gung-ho about this very project, excited, right from the start to till we are delivering the product, episodes. He was very kicked off. And he always had this energy even in the sets, outdoors lo kuda, because mano extensively we shot for 72 days to be precise, we shot for, and హైదరాబాద్ లో ఒక సెట్ లో తప్ప అదర్వైజ్ అంతా అవుట్డోర్ చేశాం కదా. ఇంత ఆన్సాంబుల్ ని ఆయన పేషెన్స్ తో, ఆయన కూల్ హిజ్ సెట్ ఆఫ్ మైండ్ సెట్ తో అందరినీ బాగా చూసుకోవడంతో పాటు హీ వాజ్ ఆల్వేస్ ఏదో ఒక పాయింట్లో 40 days అవుట్డోర్లో ఒక దగ్గర ఉన్నప్పుడు మోటివేషన్ డ్రైన్ అయిపోతుంది. బేసికల్లీ లూజ్ అవ్వం కానీ డ్రైన్ అయిపోతాం కదా. బట్ ఈ ఆల్వేస్ మేడ్ ష్యూర్, పొద్దున్నే వచ్చిన తర్వాత ఈ మేడ్ ష్యూర్ వాట్ వీఆర్ డూయింగ్ ద బెస్ట్ ఇన్ ద బిజినెస్ మ్యాన్, వీ వాంట్ టు డూ దిస్ మ్యాన్, అండ్ హీ ఆల్వేస్ యూజ్డ్ టు గివ్ us that. Even though you ask him, he can talk endless, ask together about this. And true. But my question here is, Anish, ప్రశాంత్ వర్మకు ఉన్నటువంటి ఒక స్టైల్, బికాస్ హీ కన్సీవ్డ్ ఇట్ అండ్ ఆయన గ్రూప్ ఆఫ్ రైటర్స్ రాసిన దానికి మీకున్న దానికి దేర్ ఇస్ డెఫినెట్ కాంట్రాస్ట్ స్టైల్ ఉంటుంది. కాంట్రాస్ట్ ఉండొచ్చు, ఒకటే ఉండొచ్చు, బట్ 2 different styles ఫర్ షూర్లీ. ఫ్రమ్ వాట్ హీస్ రిటర్న్ టు వాట్ యువ్ కన్సీవ్డ్ ఆర్ తీసిన దానికి, was it difficult for you to were you trying to fit into Prashanth's shoes, or were you trying to like అది తీసుకుని దాన్ని మనం కంప్లీట్గా ఓన్ చేసుకుని మన వేలో ఆర్గానిక్గా తీసుకెళ్దాం అనేది, did you have that kind of discussion with your department or the writers that you had with you? See, when you're working on a story that has been conceived by a writer already, correct,
the reason you're attracted to the story is because the architecture is already in place. Lovely. The fundamental building blocks are already in place. So for me as a director, I'm looking at some deeper, newer avenues or things that I can explore. Yeah. Visually or dramatically, Yeah. or from a genre perspective, anything to do with sci-fi. So I'm only bringing a cinematic perspective or a geeky perspective to what more can be done. Adding some more dimension maybe to a character, or adding one more dimension to a plot or an idea. That sort of definite sort of world building will be there. Yeah. But if the foundation was not already there, Correct. it is already put together so well, I'm just embellishing it. I'm just maybe painting something here, or maybe smoothening something that works in my sort of maybe my space or my creative space. So I'm a very visual filmmaker. Like every filmmaker is very visual, but for me, locations and putting characters in context of the locations are very important. Especially in a story like this, we had to find a geography where these people feel like they are really trapped. So we made an extra effort to really kind of go out there and look for those kind of locations. Yeah. Adi Coorg avvachu, Andaman and Nicobar Islands avvachu. We went all out to kind of really get that terrain. Yeah. That terrain was very important. So yes, I think, see, when you are already given such juicy material, it is actually easier for the team to be inspired by, what is already there and kind of embellish it. Or our job is really to kind of string the threads. Also, the challenge is you're working with such a big cast, So it's very important that those scenes which involve groups of actors, Yeah. they all have to have a sort of energy to it. So our job, as when we were writing it or we were working on the material that Prasanth had sent us, was to make sure all those little ends were clicking, just tying up some loose threads, embellishing some points, just doing a little bit of polish. Maybe, see, I'm also a sci-fi geek. I grew up with Steven Spielberg's films, Raiders of the Lost Ark, and films that he produced like Back to the Future. So sci-fi as a genre is something fairly new for Telugu audiences. Yeah. And I wanted to make something which is not ultra serious or ultra deep. I wanted it to be entertaining. I want it to be fun. And wherever possible, if there is some dark humor, try to bring that out also. Yeah. I didn't want it to be an overtly serious, dark sci-fi. Atla kakunda, make a very entertaining survival story anedi oka idea undedi. So, like, coming back to your point, when you have great material, So, that's the fundamental blocks are already there. So it makes it much easier for the writer. I understood from what you said, like Yeah. structure on the architectural, మీ భాషలో చెప్పాలంటే the architecturally structure is so well built already that you just had to kind of do the interior kind of stuff, and then whatever painting it here and there and making it better. But what is really interesting as an actor ga నాకు కానీ, and tomorrow when audience also watch it, Prasanth Varma and sci-fi or survival అని వెంటనే, because for the kind of films that he's already done, మనకి ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ కథలో ఉంటూ, బట్ ద విజన్ దట్ యూ గాట్ ఇన్ టు ద ఫిల్మ్ మేకింగ్లో మీరు అన్నట్టు ఆ జియోగ్రఫికల్లీ చేసినటువంటి దీనివల్ల ద కాంట్రాస్ట్, ఆ ఫ్యూజన్ ఇస్ ఈవెన్ మోర్ ఇంట్రెస్టింగ్. యాజ్ అన్ యాక్టర్గా దట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. ఈవెన్ నేను కూడా ఇప్పుడు లెట్స్ సే ఇమాజిన్ ద స్టోరీస్ లైక్ ఎ బేబీ. సో వేరే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో దెన్ దే విల్, అంటే వాళ్ళ నర్చర్ చేస్తారు, వాళ్ళు పెద్దవాళ్ళని చేస్తారు. సో సమ్ టైమ్స్ నేను ఒకసారి షూట్కి వెళ్ళినప్పుడు అయితే కనుక ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్డ్ అనమాట. ఏంటి ఇదంతా మన వేరే డైరెక్టర్కి వచ్చేటప్పటికి విజన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇట్ టు బి ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ యూ, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ grandness to it anamata. So yeah, I mean it is quite exciting, like ఆ collaborative గా జరిగినది, if it's the right fit, I think it's brilliant product బయటకు వస్తుంది, and that's what is our show. Films like Adbhutam, where I gave the story and my friend Malik directed it. సో సినిమా చూస్తే నేనైతే అలా నేను ఇంకొకలా చేసేవాడిని, అవును, బట్ దానికన్నా ఇది ఇంకా బాగుంటుంది.
సో ఇట్ డిపెండ్స్ అనమాట. సో అలాగా అనీష్ విజన్ అనేది చాలా డిఫరెంట్గా వచ్చింది, విచ్ ఇస్ ఈవెన్ బెటర్ దెన్ వాట్ ఐ హ్యాడ్ ఇమాజిన్. ఓ లవ్లీ, దట్స్ క్రేజీ. అండ్ టాకింగ్ అబౌట్ ఇందాక మీరు జియోగ్రఫీ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, కథ రాసి మీరు కూడా కథ డిస్కషన్స్ తర్వాత వన్స్ యూ స్టార్టెడ్ లొకేషన్ రిక్కీ స్టార్ట్ అయిన తర్వాత has the location that you okayed and influenced the making of the show in a different way? Definitely. I think see, that's what happens to you as a filmmaker. A location or a piece of a location determines how the drama should unfold, you know. So one of the things that happened is the jungle that we were shooting in, it was inviting us to bring more of the drama outside the house and into the jungle. Endukante it gave me an opportunity to push that fear factor even more. True. Endukante we were shooting in a gorgeous coffee plantation in Coorg. And we had 60 feet tall trees. Yeah, 60 feet tall trees. You can't see the sky. Like light leaks in there beautifully. It looks very, very mysterious and very sinister. So one of the things definitely that the location inspired me was to take scenes out from where they were originally, bring the drama out, kind of dramatize and bring it out into the jungle. And I think it added to the drama, it added to this just the intensity in our storytelling. But sir, talking about actors, talking about geography and talking about, you know, shooting for 72 days, అందులో almost 60 odd days outdoors shoot చేసాం. ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాజ్ దేర్ ఎనీ పాయింట్ ఇన్ టైం దట్ యూనో ఇది డిఫికల్ట్ అనిపించింది అనేది నాకు తెలుసు, బట్ మన ఆడియన్స్ కోసం మీరు నిజంగా ఫీల్ అయింది ఏమన్నా ఉందా సార్ ఒక పాయింట్? డిఫికల్ట్ అంటే లైక్ ఎనీ ప్రొడక్షన్ మామూలుగానే జరుగుతూ ఉంది. బట్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఏంటంటే మేము ఫస్ట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసిన ఒక 4-5 డేస్లోనే ఒక కూర్గ్లో స్టార్ట్ చేసాం ఫస్ట్ స్కెడ్యూల్. 5th డే ఆర్ 6th డే వాటర్ కంటామినేషన్ వల్ల ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఏదో మొత్తం ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ కాస్ట్, 70-80% క్రూ అందరూ దే ఫెల్ సిక్. సో వాళ్ళందరినీ హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సి వచ్చింది. సెలైన్ ఇంక ఆల్మోస్ట్ కాస్ట్ క్రూతో కలిపి 150 ఉంటారు. అందరూ మళ్ళీ వెనక్కి వచ్చేసేద్దామా, మళ్ళీ వెళ్దామా. సో ఆ డెలిబరేషన్స్, ఆ డిస్కషన్స్లో ఫైనల్గా ఏంటంటే బాగా కోఆపరేట్ చేశారు. 2 daysలోనే మ్యాక్సిమం రికవర్ అయిపోయారు. వీ కుడ్ స్టార్ట్ షూటింగ్ 3rd day. రైట్ సార్. మధ్యలో ఎవరికన్నా సిక్ అయితే పక్కెళ్ళి వామిటింగ్ చేసుకుని వచ్చి మళ్ళీ షూట్ అటెండ్ అయ్యి, సో అలా చేశారు. దట్స్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అక్కడ. అపార్ట్ ఫ్రమ్ కోవిడ్ అప్పుడు కూడా కొద్దిగా ఇబ్బందులు చూసాం కానీ, బట్ that's the scary part definitely from a producer's point of view. 150 మంది వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళి చేయాలంటే. షో వర్కింగ్ టైటిల్ ఏంటంటే ఫ్యామిలీ మ్యాటర్స్. సో యాజ్ ఎ ఫ్యామిలీ అందరూ కోఆపరేట్ చేశారు బాగా. I'm happy. Yeah. Lovely, sir. Yeah. But a special shout out to all the actors. ఆ విషయంలో మాత్రం were you informed of this, Prasanth? మీకు తెలుసా? I got to know about it. అది అంటే one of the worst phases that as actors గా అవుట్డోర్ లో చూడగలిగింది. నాట్ జస్ట్ యాక్టర్స్, మన కార్పెంటర్లు అందరూ అవుట్. అంటే ఇలా లైట్ పట్టుకుని కూడా సడన్ గా ఇలా కింద పడిపోయారు, సినిమాలో చూపించినట్టే. ఒక పాయింట్ ఉంటారా రాసినోడు ఇక్కడ ఎందుకు రాసాడు, సిటీలో మంచి దాంట్లో రాయొచ్చు కదా. ఇంతలో కామెడీ ఏంటంటే ఒక హాస్పిటల్కి వెళ్తే, కూర్గ్లో మనం ఎక్కడో రిమోట్ ప్లేస్లో షూట్ చేస్తున్నాం. అక్కడ ఏదో చిన్న క్లినిక్ ఒకటి ఉంది, ఎన్నో బెడ్లు ఉంటాయి. మొత్తం హాస్పిటల్ అంతా మన యూనిటే. ఎంటర్ అయితే మొత్తం అందరూ అన్న గుడ్ మార్నింగ్ భయ్యా గుడికి మొత్తం వీళ్ళే. ఇంకో పాయింట్ తర్వాత ఎలా అయిందంటే మెడికల్ షాప్కి మెడిసిన్స్కి వెళ్తే వాడు ఇంకా ప్రిస్క్రిప్షన్ కూడా అడగట్లేదు. షూటింగ్ వాళ్ళ హేక్యా ఏ లేవు టాబ్లెట్, బికాస్ హీ నోస్ ద ఫ్యాక్ట్ దట్ అందరికీ వాటర్ కంటామినేషన్ ఇష్యూ వచ్చిందని. అండ్ యాజ్ గోపి సార్ మెన్షన్, అక్కడ తేజస్వి మడివాడ కానీ భానుచందర్ గారు వీళ్ళందరూ కూడా వెన్ దే వర్ సిక్ షార్ట్ చేసేవారు. వేరే బ్లాక్ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇఫ్ దే వర్ ఫీలింగ్ సిక్ సెలైన్ ఎక్కించుకోవడం, కొబ్బరి దాటో లేంటే అక్కడ ఇది యూనో ఆ సర్కమ్స్టాన్సెస్లో వి ట్రైడ్ అండ్ ఫినిషింగ్ ఇట్. ఐ థింక్ గ్రేట్ షౌట్ అవుట్ టు ఆల్ ది యాక్టర్స్. ఇది ప్రొడక్షన్ సైడ్ నుంచి ఉన్నటువంటి ఒక డిఫికల్టీ ఏమన్నా ఉంటే మాట్లాడాం. మీ సైడ్ నుంచి రైటింగ్ సైడ్లో ఇంతమంది యాక్టర్స్ని హ్యాండిల్ చేయడం వాజ్ ఇట్ డిఫికల్ట్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం? I think I was very lucky. I think we were able to have a relationship which was very open and very friendly. Ante you are working with an ensemble cast where characters have to continuously interact with each other, you know. So there is no question of having any kind of hierarchy or any kind of prejudice of any sort. Everyone has to come together as a team.
maybe it is a combination of the locale, maybe it was the weather, but I got very, very lucky. I think it's one of the best casts, ensemble casts that I've worked with. I think, you know, the spirit that you bring to a set is very important here. I mean, I believe I can't work in negativity, first of all. For me, a set has to be a very positive and happy place. So, you know, one of the first things we used to do is not get into the scene right away. We would sit and talk about the scene. We would discuss the scene. I would make sure that every single actor here knows what they are doing. We would do a few rehearsals, try and figure out how you guys are moving, and then only do my blocking. And appudu rehearsal appude I was telling, you know, I would roll the camera sometimes because నాకు తెలుసు కొన్ని reactions మళ్ళీ రావు అని. Correct. So it became I don't think that's the kind of experience actors normally would have in other sets, but that's the way I like to bring some air. It's very important for me to have a highly collaborative energy on the set. Everyone can come up to me with an idea, anyone can come up to me with a suggestion, and I'm all ears for it. And because I also act, I know I have an insight into what is the psyche of an actor, how they might be feeling that day. At that point. You know, what it takes for them to get up in the morning, get dressed, come to the set. ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, మనకి లైన్ వస్తుంది, డైలాగ్ వస్తుంది, ఇప్పుడు ఏమవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ క్వశ్చన్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యాక్టర్స్ ఆర్ క్లూలెస్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్, అండ్ దట్ ఈస్ వెన్ థింగ్స్ బికమ్ స్ట్రెస్ఫుల్ ఫర్ అన్ యాక్టర్. అరే ఏం జరుగుతుంది, ఎవరు నాకు చెప్పట్లేదు అసలు ఏంటి. I made sure that wasn't the case. So I think within 2 or 3 days అందరికీ అర్థమైపోయింది, కాదు ఇది ఒక టీమ్ వర్క్ నడుస్తుంది ఇక్కడ. Everyone is working together harmoniously. ఇంకోటి ఏంటంటే ఇన్బిల్ట్ ఇన్ ద స్టోరీ ఆఫ్ ప్రశాంత్ is the fact that they're all family members. So ఎక్కడో అందరికీ నేను ఒక అంకుల్, ఐఎమ్ అన్ ఆంటీ, యువర్ అ కజిన్, యువర్ అ నెఫ్యూ, ఆ కైండ్ ఆఫ్ ఒక అటాచ్మెంట్ వచ్చేసింది, ఎందుకంటే అది దట్ వాజ్ ఎంబెడెడ్ ఇన్ ద స్టోరీ. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ ఆఫ్ షూటింగ్ ఫార్ ఆఫ్ అవే ఫ్రమ్ the city, all come together without any distractions like a phone. We didn't probably have proper network when we were shooting. Signals aim levu. So people have to depend on other people only. True. So that's the beauty of something like this. రెండు పాయింట్స్ ఫ్రమ్ అన్ యాక్టర్స్ పర్స్పెక్టివ్. నాకు చాలా కొత్తగా అనిపించింది ఏంటంటే, సీన్ చెప్పి ఇది బ్లాక్, ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్స్ లేవు, సీన్ డిస్కస్ చేసి నువ్వు చెయ్యి అని చెప్పేవారు అనీష్. సో నాకు నచ్చింది నేను చేసేవాడిని. లిటరలీ ఒక స్టేజ్ నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేసేవాడిని. అప్పుడు నవీన్కి వెళ్ళి, నవీన్ సి నందు వాంట్స్ టు డూ దిస్ కాబట్టి లెట్స్ బ్లాక్ ఇట్ అకార్డింగ్లీ, బికాస్ దిస్ క్యారెక్టర్ అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ ఈస్ ఫీలింగ్ సచ్ అని. సో దట్ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్ యాజ్ అన్ యాక్టర్గా. ఐ నెవర్ హ్యాడ్ టు బీ వరీడ్ అబౌట్ ఎనీ మార్కింగ్స్ కానీ అదేం లేదు. సో దట్ బ్లాకింగ్ థింగ్ వాజ్ వెరీ డిఫరెంట్. అండ్ టు గెట్ ఇన్ టు ద రోల్స్ ఎవ్రీ డే మార్నింగ్ ఇస్ అ ఫ్రెష్ డే కాబట్టి కాఫీ ఎస్టేట్స్లో షూట్ చేసాం. పొద్దున్న వెళ్ళి ఆ కూల్ బ్రీజ్లో కూర్చుని ఒక గంట సేపు జస్ట్ మంచి ఫ్రెష్లీ బ్రూడ్ కాఫీ తెచ్చుకొని బ్లాక్ కాఫీ తాగుతూ చిల్ అయ్యి అలా యూస్ టు get us into the roles. That was brilliant. Otherwise, ఈ characters they are emotionally so drained through the series that as actors గా కూడా మాకు నటించేటప్పుడు చాలా డిఫికల్ట్గా ఉండేది. అండ్ చాలా సీన్స్లో when there was running involved, when there was action involved, నా రోల్కి విక్కీకి when there was a lot of action, వాటన్నిటి నుంచి to get out I required a family like that. So from the production point of view, from the director's point of view, thank you guys for making it feel so seamless and so comfortable, sir. Thank you. One special mention about you, Nandu. I think the kind of commitment that you have given to Vicky is absolutely inspiring. Not one day have I seen you change your diet or your workout schedule. You were absolutely strict about maintaining that look throughout and that intensity throughout. You have given it your 101% for everything in this show, and it's been an absolute delight to see somebody like you just go out there and give it all. I mean, not one day nuts until nuts. He's not touching anything. I was on a special diet for this role, and నేను ఇక్కడ నుంచి అవుట్డోర్కి నా వెయిట్స్ క్యారీ చేశాను. సో ఎవ్రీ డే ఐ యూస్ టు గెట్ అప్ ఎట్ 3:45, 5:30 వరకు వర్కౌట్ చేసి 5:30 కారెక్కి 6కి లొకేషన్కి వెళ్ళేవాళ్ళం. ఐ డోంట్ నో, సమ్హౌ చెప్పాను కదా సార్, గోపి ఆచంట, ప్రశాంత్ వర్మ, అనీష్ కురివెళ్ళ, ఈ కాంబినేషన్ నాకు ఒక లీడ్గా ఇంత పెద్ద షో, ఇంత పెద్ద బ్యానర్, ఇంత పెద్ద డైరెక్టర్స్తో వచ్చింది అంటే ఐ షుడ్ మేక్ షూర్ ఐ గివ్ మై బెస్ట్ అనుకున్నాను. ఇంకా దీని తర్వాత దేవుడు ఏం చేస్తాడు, దాని నుంచి ఏమి ఇస్తాడు అనేది ఐ షుడ్ గివ్ మై బెస్ట్. ఇక్కడ కంప్లైంట్ ఉండద్దు, అరే నువ్వు అది చేస్తుంటే నీకు అయ్యి ఉండే క్వశ్చన్ మళ్ళీ నా లైఫ్లో, కెరీర్లో రావద్దు అని ఐ ట్రై డూయింగ్ మై బెస్ట్ అండ్ ద రిజల్ట్స్ ఆర్ హియర్. అండ్ వన్ లాస్ట్ థింగ్, ఫస్ట్ మీరు ట్రైలర్ కానీ గ్లిమ్స్ ఆర్ చూసినప్పుడు, ఎస్పెషల్లీ మీరు రాశారు కదా, మీరు విజన్ చూసినప్పుడు ఫైనల్ అవుట్
వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అండ్ ముగ్గురికి ఇన్ పర్టికులర్గా ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద షో అదొక డిస్కస్ చేసి విల్ ర్యాప్ ఇట్ అప్. ప్రశాంత్, విల్ స్టార్ట్ విత్ యూ. వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ వెన్ యూ సా ద గ్లిమ్స్ ఆఫ్ ట్రైలర్? అంటే లైక్ డెఫినెట్లీగా ఎలా చెప్పాలి, I was pleasantly surprised because I was so busy with this whole thing. I didn't know that the glimpse was released. I'll tell you a very funny thing. ఇది క్రేజీ రియాక్షన్. నేను ఇంట్లోకి వచ్చి ఆ రోజు I was traveling, అది ఇది తిరుగుతూ ఉన్నాను. I was not even checking my phone. ఫైనల్గా I got some time. ఇంట్లోకి వచ్చి స్టార్ట్ అంటే లైక్ ఏమొచ్చినాయి ఈ మధ్యన అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తూ I chanced upon seeing this thumbnail. ఓకే. thumbnail చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోయా. దాని తర్వాత ఇది ఎక్కడ చూసినట్టు ఉంది మళ్ళీ మనదే ఫస్ట్ ఫ్యూ షార్ట్స్ తర్వాత బ్రిలియంట్ రియాక్షన్, ఛాన్సే లేదు. వెంటనే అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి రిలీజ్ చేశారు. ఐ థింక్ ఇట్ క్యాన్ గెట్ బెటర్ దెన్ దిస్. సార్, మీ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద షో ఆర్ సీన్ ఏదైనా అలాంటిది ఇఫ్ యూ కుడ్? సెవెంత్ ఎపిసోడ్లో క్యారెక్టర్ రివీలింగ్ వస్తుంది. అది నాకు బాగా నచ్చిన ఇది మొత్తం షోలో సెవెంత్ ఎపిసోడ్లో క్యారెక్టర్ రివీల్ వచ్చే దగ్గర ప్రొడ్యూసర్కే నచ్చిందంటే అది ఏంటో తెలియాలంటే మీరు షో వెళ్ళి చూడాలి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. దాని గురించి ఎక్కువ మాట్లాడలేం కాబట్టి, బట్ దట్స్ యువర్ ఫేవరెట్ పార్ట్ సార్, క్యారెక్టర్ రివీల్ సెవెంత్ ఎపిసోడ్. ఓకే, అనీష్. నాకు చిన్నప్పటి నుంచి లార్జర్ దెన్ లైఫ్ కొన్ని నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటారు కదా, మొగాంబో మిస్టర్ ఇండియాలో, డాక్టర్ డాంగ్ షాన్లో. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ అ క్యారెక్టర్ లైక్ దట్ ఇన్ అ స్టోరీ. అది మిస్టర్ అశుతోష్ రాణా చేసిన డాక్టర్ విశ్వక్సేన్ క్యారెక్టర్లో నా చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ టు సీ అ కైండ్ ఆఫ్ ఐ వోంట్ కాల్ హిమ్ ప్రొటాగనిస్ట్ ఆర్ అన్ యాంటాగనిస్ట్, బట్ అ మెగా క్యారెక్టర్ మాత్రం చెప్తాను. That kind of a characterization was only possible because of the tremendous God-gifted talent that Mr. Ashutosh Rana has, and what he brought to the character of Vishwak-Sen is just brilliant. So can't think of anyone else. He just came in there and he just did his magic and he went away. So very grateful for that experience. When we were casting also, I had worked with him on my second film called Kalkilo చేసినప్పుడు I was shocked అనమాట. అంటే లైక్ ద వే మన కెమెరా అండ్ క్లోజ్అప్ పెట్టేస్తే స్టిల్ ఐ మీద పెడితే ద కైండ్ ఆఫ్ రియాక్షన్స్ దట్ హీ కెన్ గివ్ ఇస్ అమేజింగ్. అండ్ మామూలుగానే చిన్న భయం వేస్తుంది, చిన్న గంభీరంగా ఉంటారు. ఈ క్యారెక్టర్కి హీ వాజ్ ది బెస్ట్. I think the entire ensemble was very, very kicked up when we knew that Dr. Vishwak-Sen is being portrayed by Ashutosh, and in Medne we are all like, yes man. Now ikkada varaku మనం తీసుకొచ్చాం, ఇక్కడ నుంచి he'll take it away అనుకున్నారు. And I think as Anish rightly said, ఆ క్లైమాక్స్ ఇవన్నీ కూడా believable గా నమ్మించాలంటే it's only possible with genius actors, and అలాంటి ఒక యాక్టర్ మనకు రావటం. Great show, amazingly written, creator Prasanth, your first web series లో ఫస్ట్ అండ్ లాస్ట్ మేబీ. అందుకే your first, definitely not the last and expectation, because there is a possibility of a sequel అని ఒక డిస్కషన్ ఉంది కాబట్టి మీరు we have season 2 of course. అందు గురించి ప్రశాంత్. But maybe I mean ఈ ఒక్క సిరీస్ రాసే లోపల I would have written 5-6 stories. One thing you can say, it's been quite an experience. ప్రొడ్యూసర్ చెప్తున్నారు, క్రియేటర్ చెప్తున్నారు, డైరెక్టర్ చెప్తున్నారు, యాక్టర్గా నేను చెప్తున్నాను. ఇట్ విల్ డెఫినెట్లీ బీ క్వైట్ అన్ ఎక్స్పీరియన్స్ వాచింగ్ ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్. డెఫినెట్లీ చూడండి, డోంట్ మిస్ ఇట్. ఇట్స్ స్ట్రీమింగ్ ఆన్ Disney+ Hotstar. And on that note, thank you all of you for joining with me here, and అందరం కలిసి let's celebrate the mystery of Moksha Island. Yes. See you guys.